పొట్టిగా మరుగుజ్జుతనంతో ఉండటం అనేది నిజానికి హాస్య సంబంధమైనటువంటి అంశం కాదు. ఆయుర్వేదం అష్టనిందిత వ్యక్తులలో ఈ పొట్టిగా ఉండే వాళ్ళని గురించి చెప్తూ వీళ్ళ గురించి ప్రాధాన్యత ఇవ్వమని చెప్తుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే: వామన రూపం, వామనుల ప్రపంచం, వామనుల ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం ప్రస్తావించుకోబోతున్నాం. వామనుల ప్రపంచం, అకాండ్రోప్లేషియా అంటే వామనుల ఆరోగ్యం, అలాగా అసలు మరుగుజ్జుతనంతో ఎందుకు పుడతారు, దీనికి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు, ఈ మొత్తం శాస్త్రీయ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఆయుర్వేద దృక్పథాన్ని కూడా తెలుసుకుందాం. మనిషి రూపాన్ని, అలాగే ఎత్తుని, ఇలాంటి వాటిని నిర్ణయించేది ఏది? ఎన్నో జన్యువులు, అలాగే మరెన్నో శారీరక ప్రక్రియలు ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఒకే ఒక జన్యువులో చిన్న మార్పు మనిషి రూపురేఖల్ని మార్చేస్తుంది. అసాధారణంగా పొట్టిగా ఉండేటువంటి మనుషులను చూసినప్పుడు మనలో చాలామందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలా వెనక్కి తిరిగి చూస్తుంటారు చాలామంది. వాళ్ళని మరుగుజ్జులు అంటూ ఉంటారు. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని అకాండ్రోప్లేషియా అంటారు. ఇది కేవలం శారీరక స్థితి మాత్రమే కాదు, ఎన్నో సవాళ్లతో, మరెన్నో అంతర్గత సంఘర్షణలతో కూడినటువంటి ఒక జీవన ప్రయాణం. ఈ ప్రయాణం లోతుపాతుల్ని, దాని వెనకుండేటటువంటి వైద్య రహస్యాల్ని, ఆయుర్వేద విజ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే అకాండ్రోప్లేషియా అనేది పుట్టుకతో వచ్చేటటువంటి జన్యుపరమైన లోపం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి 15,000 నుంచి 40,000 జనాలలో ఒకళ్ళకి సంభవిస్తూ ఉంటుందని ఒక అంచనా. అంటే ఇది అంత అరుదైన పరిస్థితి ఏదీ కాదు అని మనం ఐడెంటిఫై చేయాలి. సుమారుగా 80% కేసుల్లో తల్లిదండ్రులకి ఈ సమస్య లేకపోయినా పిల్లల్లో కొత్తగా జన్యు మార్పు అంటే న్యూ మ్యూటేషన్స్ జరగటం వల్ల ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడినటువంటి తండ్రుల శుక్రకణాలలో ఈ మార్పు జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందని శాస్త్రజ్ఞులు గమనించారు. తల్లి వయసుకి అలాగే దీనికి ప్రస్తుతం తెలిసినంత వరకు సంబంధం లేదు. మిగిలిన 20% ఉంది కదా, ఈ కేసులలో తల్లిదండ్రులలో ఒకళ్ళకి అకాండ్రోప్లేషియా ఉండి అది పిల్లలకి వారసత్వంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ఆడ మగ ఇద్దరిలో కూడా సమానంగా కనిపిస్తుంది. అలాగే ఏ జాతికి చెందిన వాళ్ళనైనా ఇది రావచ్చు. అకాండ్రోప్లేషియా ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ సగటు ఎత్తు మగవాళ్ళలో 4 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది, అంటే 1.3 మీటర్లు. అలాగే ఆడవాళ్ళలో 4 అడుగుల అరంగుళం అంటే 1.24 మీటర్స్ ఉంటుంది. 2008 నాటికి ప్రపంచంలో చాలా అత్యంత పొట్టి వ్యక్తిగా నమోదైన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మన ఇండియనే, జ్యోతి ఆమ్గే. భారతదేశంలో ఉండేటటువంటి నాగ్పూర్లో ఈ యువతిని ఐడెంటిఫై చేశారు. ఆమె ఎత్తు 23 అంగుళాలు అంటే 58 సెంటీమీటర్లు. అలాగే బరువేమో 11 పౌండ్లు అంటే 5 కిలోలు. ఆమెకి కూడా ఈ అకాండ్రోప్లేషియా ఉంది నిజానికి. అయితే ఆకాశానికి నిచ్చెన వేయటం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో లైఫ్ని లీడ్ చేస్తే ఎత్తు అనేది కేవలం ఒక అంకె మాత్రమే, ఒక నెంబర్ మ్యాజిక్కే. ఇలాగ నిరూపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేద దృక్పథం తెలుసుకోవడం అనేది అవసరం. ఆయుర్వేదం ప్రకారంగా మనిషి శరీరం వాతపిత్త కఫం అనేటటువంటి 3 దోషాల సమతుల్యత పైన ఆధారపడి ఉంటుంది. పెరుగుదల, ఎముకల నిర్మాణం ఇలాంటి అంశాలు ప్రధానంగా వాత దోషం, అలాగే పృథ్వీ మహాభూతం నియంత్రణలో ఉంటాయి. అకాండ్రోప్లేషియా లాంటి పెరుగుదలకి సంబంధించినటువంటి లోపాలని ఆయుర్వేదం వామనత్వం లేదా హ్రస్వత్వం అన్న పేరుతో పరిగణిస్తుంది. వీళ్ళకి స్పెషల్ అటెన్షన్ ఇవ్వమని చెప్తుంది అష్టనిందిత వ్యక్తుల గురించి చెప్తూ. ఇందులో ప్రధానంగా అస్థిధాతు అంటే ఎముక కణజాలం తాలూకు నిర్మాణం, పనితీరులో లోపం కనిపిస్తూ ఉంటుంది. అస్థిధాతుని పోషించేటటువంటి మేధోధాతు అంటే కొవ్వు కణజాలం, దాని ముందుండేటటువంటి మాంసధాతు అంటే కండర కణజాలం తాలూకా లోపాలు కూడా దీనికి కారణమయ్యే అవకాశం ఉంది. అస్థివాహ స్రోతస్ అని ఉంటుంది, అంటే ఎముకలకు పోషకాలని చేరవేసేటువంటి మార్గాలు. వీటిలో అడ్డంకులు ఏర్పడటం లేదా వీటి పనితీరు మందగించడం వల్ల ఎముకల పెరుగుదల అనేది సరిగ్గా జరగదు. ఇది ఆయుర్వేద దృక్పథం. జన్యుపరమైనటువంటి కారణాలను ఆయుర్వేదం ఆదిబల ప్రవృత్త వ్యాధులు అంటే పుట్టుకతో వచ్చేవిగా పరిగణిస్తుంది. బీజం అంటే శుక్రకణం కానీ అండం కానీ, దీంట్లో ఉండేటువంటి లోపాలు లేదా గర్భధారణ టైంలో తల్లి ఆహార విహార లోపాలు కూడా ఇలాంటి సమస్యలకు దోహదం చేస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. చికిత్సలో భాగంగా దోషాలను సమతుల్యం చేయటం, అస్థిధాతువుని బలోపేతం చేయటం, అలాగే స్రోతస్సుని శుద్ధి చేయటం, వీటిపైన దృష్టి పెడతాం. ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుపోయేది ఏంటంటే, అకాండ్రోప్లేషియా అనేది ఒక జన్యు మార్పు వల్ల కలిగేటటువంటి ఎముకల పెరుగుదలని ప్రభావితం చేసేటటువంటి ఒక పరిస్థితి.
దీనివల్ల కాళ్ళు చేతులు పొట్టిగా ఉంటాయి, తల ఏమో పెద్దగా ఉంటుంది, ఇంకా ఇతర శారీరక మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇది వారసత్వంగా రావచ్చు లేదా కొత్తగా జన్యు మార్పు వల్ల సంభవించవచ్చు. రోగ నిర్ధారణకి లక్షణాలు, అలాగే ఎక్స్రేలు, ఇంకా జన్యు పరీక్షలు ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. చికిత్స ప్రధానంగా లక్షణాలని మేనేజ్ చేయటం, సమస్యల్ని నివారించడం, అలాగే లైఫ్ క్వాలిటీ అంటే జీవన నాణ్యతను మెరుగుపరచడం పైన ఫోకస్ చేస్తాం. ఆయుర్వేదం కూడా ఈ స్థితిని అర్థం చేసుకొని దోష సమతుల్యత, అలాగే ధాతు పోషణ ద్వారా సహాయపడేటువంటి మార్గాలను సూచిస్తుంది. ఈ విషయాన్ని మరింత లోతుగా మనం తెలుసుకుందాం. ఈ సందర్భంగా సాధారణ గృహ చికిత్సల గురించి మీకు కాస్త చెప్పాలి. అకాండ్రోప్లేషియా అనేది చెప్పుకున్నట్టుగా జన్యుపరమైనటువంటి స్థితి కాబట్టి దీన్ని పూర్తిగా నయం చేసేటువంటి గృహ చికిత్సలు లేవు. అయితే ఈ అకాండ్రోప్లేషియాతో పాటు వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి, సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కొన్ని సహజమైన పద్ధతులు మనకి సహాయపడతాయి. ఇవి ప్రధానంగా లైఫ్ స్టైల్ అంటే జీవనశైలి మార్పులు, అలాగే పోషకాహారం పైన ఆధారపడి ఉంటాయి. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది సమతుల్య పోషకాహారం గురించి. శారీరక బరువుని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఊబకాయం వల్ల వెన్నుముక, కీళ్లపైన అదనపు భారం పడుతుంది. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండేటటువంటి పాలు, పెరుగు, ఆకుకూరలు, అలాగే నువ్వులు, రాగులు ఇలాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి ఎముకల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటువంటి పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే గోల్డెన్ మిల్క్, ఇంకా పసుపు పాలు ఇవి కూడా మీకు సహాయపడతాయి. పసుపులో ఉండేటటువంటి కుర్కుమిన్ అనే పదార్థానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే శోధ నిరోధక గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ళ నొప్పులు, వాపును తగ్గించడానికి సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక పావు టీ స్పూన్ పసుపుని, చిటికెడు మిరియాల పొడిని కలిపి తాగటం మంచిది. అలాగే అల్లం కూడా ఉపయోగపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు లేదా అల్లం టీ రూపంలో తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అంతేకాదు నొప్పులను తగ్గించడానికి కూడా చాలా వరకు సహాయపడుతుంది. అయితే మరీ చెప్పుకోవాల్సింది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి. ఇవి చేప నూనె, అవిసె గింజలు, వాల్నట్స్లో మనకి పుష్కలంగా లభిస్తాయి. వీటికి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు ఉన్నాయి. ఇవి కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. వైద్య సలహాతో ఈ సప్లిమెంట్స్ని మీరు వాడుకోవచ్చు. అన్నిటికీ మించి అర్ధశక్తిగా సున్నితమైన వ్యాయామం చేయమని ఆయుర్వేదం సూచిస్తుంది. అంటే ఈ వైద్య పర్యవేక్షణలో ఈ సున్నితమైన ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈత కొట్టచ్చు, తక్కువ ప్రభావం చూపేటటువంటి లో ఇంపాక్ట్ ఏరోబిక్స్ ఇలాంటివన్నీ కూడా కీళ్లపైన ఒత్తిడిని తగ్గించి కండరాలని బలోపేతం చేస్తాయి. సరైన భంగిమల్ని పాటించడం చాలా అవసరం. వీటిని నేర్చుకోవటం వల్ల వెన్ను నొప్పి ఇలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అతి ముఖ్యమైనది బరువు నియంత్రణ. ఊబకాయం, అకాండ్రోప్లేషియా ఉన్న వాళ్ళకి అదనపు సమస్యను తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామంతో ఈ బరువుని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఇక చెవి ఇన్ఫెక్షన్స్ పట్ల కూడా జాగ్రత్త పడటం అవసరం. అంటే ఈ పుర నిర్మాణంలో తేడాల వల్ల చెవి ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం ఎప్పుడు చేయకూడదు. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి, లేకపోతే వినికిడి సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక ఈ సందర్భంగా అకాండ్రోప్లేషియా తాలూకు సమగ్ర వివరాలని అంటే పూర్తి సైంటిఫిక్ డీటెయిల్స్ని వీటిని మనం తెలుసుకోవాలి. అంటే అసలు ఈ వ్యాధిని, ఈ స్థితిని పూర్తిగా అర్థం చేసుకోవటం చాలా అవసరం ప్రతి వాళ్ళకి కూడా, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే బాధితులకు కూడా. అయితే దీన్ని వైద్యపరంగా ఎలా డిఫైన్ చేయొచ్చు ఇది ముందు తెలుసుకోవాలి. అకాండ్రోప్లేషియా, దీన్ని షార్ట్ లింబ్ డ్వార్ఫిజం అంటే పొట్టి కాళ్ళు చేతులు ఉండేటటువంటి మరుగుజ్జుతనం అని కూడా అంటారు. పెద్దవాళ్ళలో కనిపించేటటువంటి అసాధారణమైన పొట్టితనానికి ఇది అత్యంత సాధారణమైనటువంటి కారణం. క్రోమోజోమ్ 4 పైన ఉండేటటువంటి ఒకే ఒక జన్యువులో జరిగే మ్యూటేషన్ అంటే ఉత్పరివర్తనం అంటాం. అంటే జన్యు నిర్మాణంలో ఆకస్మికమైనటువంటి మార్పు చోటు చేసుకోవటం అనేది ఈ అకాండ్రోప్లేషియాకి కారణం. ఈ జన్యువు మృదులాస్థి అంటే కార్టిలేజ్ అంటారే, అంటే ఎముకల చివరి ఉండేటటువంటి మెత్తటి ఎముక, ఆ మృదులాస్థి ఎముకగా మారేటటువంటి ప్రక్రియని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ జన్యువు. అకాండ్రోప్లేషియాలో ఏం జరుగుతుంది? ఇది దీంతో సంబంధం ఉండేటటువంటి ఏకైక జన్యువు ఇది. ఇక్కడ ఇందుకే ఈ జన్యువు వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుందని వైద్యశాస్త్రవేత్తల అంచనా. అయితే దీనికి సంబంధించినటువంటి కొంత డిస్క్రిప్షన్ మీకు తెలియాలి. అకాండ్రోప్లేషియా ప్రాథమికంగా ఎముకల అభివృద్ధికి సంబంధించిన ఒక రుగ్మత. అంటే మనిషి పిండం అస్థి పంజరం కింద మారాలి కదా. అంటే ఇలాగా అస్థిపంజరం ప్రధానంగా మృదులాస్థితోటి నిర్మితమై ఉంటుంది. ఇది ఈ కొంతకాలం ఇలా అయిన తర్వాత, మృదులాస్థిగా ఉన్న తర్వాత అది పోను సంధాన కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూ ఇలాంటి వాటితో కలిసి సాధారణ ఎముక కింద మారుతుంది. అంటే సాధారణ పెరుగుదల సమయంలో ఇది క్రమంగా ఈ మృదులాస్థి అనేది ఎముక కింద కన్వర్ట్ అవుతుంది.
అకాండ్రోప్లేషియాలో ఏం జరుగుతుంది? ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళలో ఈ ఎముకల నిర్మాణ ప్రక్రియలో పాలు పంచుకునే ఒక జన్యువు చెప్పుకున్నట్టుగా ఇది ఎముకల పెరుగుదలని పరిమితం చేసేటువంటి ప్రోటీన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఏం జరుగుతుంది? అకాండ్రోప్లేషియా ఉన్న ఆ వ్యక్తికి ఆ చేతులు, కాళ్ళు, వీటిలో ఉండేటువంటి ఎముకలు అసాధారణంగా పొట్టిగానే ఉండిపోతాయి. అలాగే ఇతర అస్థిపంజర సాధారణత కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి సాధారణంగా మనం నిలబడేటువంటి భంగిమలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే కీళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. జీవితంలో తర్వాత దశలో శ్వాస సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సందర్భంగా అసలు ఈ జనాభా వివరాలు తెలుసుకోవడం అనేది అవసరం. పరిశోధకులు లేదా పరిశీలకుల అంచనా ప్రకారంగా ప్రతి 15,000 నుంచి 40,000 సజీవ జనాలలో ఒకళ్ళకి అకాండ్రోప్లేషియా అనేది కనిపిస్తూ ఉంటుంది. సుమారు 20% కేసులలో తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి అకాండ్రోప్లేషియా ఉంటే అప్పుడు పిల్లలకి అది వస్తుంది. అయితే 75 నుంచి 80% కేసులలో ఏం జరుగుతుంది? ఈ రుగ్మతకు కారణమైనటువంటి జన్యువుల్లో కొత్త మ్యుటేషన్స్ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ కొత్త మ్యుటేషన్స్ 35 ఏళ్ళు పైబడినటువంటి తండ్రుల శుక్రకణాలలో సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 35 years తర్వాత ఈ మ్యుటేషన్స్ అలాంటి శుక్రకణాల్లో జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి తెలిసిన సమాచారం ప్రకారంగా తల్లి వయసుకి దీంతో సంబంధం లేదు. ఈ రుగ్మత స్త్రీ పురుషులకి అన్ని జాతుల వాళ్ళని కూడా ఈక్వల్గా సమానంగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అకాండ్రోప్లేషియా ఉండేటటువంటి వ్యక్తుల సగటు వయోజన ఎత్తు ఎంత అంటే పురుషులను కనుక తీసుకుంటే 4 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది, అంటే 1.3 meters. అలాగే మహిళలను తీసుకుంటే 4 అడుగుల 1 అంగుళం ఉంటుంది, అంటే 1.24 meters. 2008 నాటికి అకాండ్రోప్లేషియాతో జీవిస్తున్న అత్యంత పొట్టి వ్యక్తి మన ఇండియాలోని నాగపూర్కి చెందినటువంటి జ్యోతి ఆమ్గే అనేటువంటి యువతి. ఆమె ఎత్తు 23 అంగుళాలు, అంటే 58 సెంటీమీటర్లు. బరువేమో 11 పౌండ్, అంటే 5 కిలోలు. సరే, కారణాలు, లక్షణాలు ఏమిటి, రోగ నిర్ధారణ ఏమిటి, ఇది తెలుసుకోవడం అనేది అవసరం. క్రోమోజోమ్ 4 పైన ఉండేటటువంటి FGFR3 జన్యువులో జరిగేటటువంటి మ్యుటేషన్ అకాండ్రోప్లేషియాకి కారణం. సాధారణ FGFR3 జన్యువు శరీరంలో మృదులాస్థిని ఎముకగా మార్చడంలో సహాయపడుతూ ఉంది. ఇది మామూలుగా జరిగేది. అయితే అకాండ్రోప్లేషియాకి సంబంధించినటువంటి జన్యువులో ఉండేటటువంటి మ్యుటేషన్ ఫలితంగా శరీరంలో ఉండేటటువంటి ఎముకలు తీవ్రంగా పొట్టిబారతాయి. కండరాల బలం తగ్గుతుంది, అంటే వీక్ మజిల్ టోన్ అనేది వస్తుంది. అకాండ్రోప్లేషియా లక్షణాలు సాధారణంగా శిశువు పుట్టిన మొదటి సంవత్సరంలోనే స్పష్టంగా కనిపిస్తాయి. ఏమిటివి? ఒకటి, కండరాల బలం తగ్గుతుంది, పూర్ మజిల్ టోన్. అలాగే నడవటాన్ని నేర్చుకోవడంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అంటే అకాండ్రోప్లేషియా ఉన్నటువంటి పిల్లలు 24 నుంచి 35 నెలల మధ్యలో ఆ వయసుకు వచ్చేటప్పటికి మామూలుగా నడవాలి, కానీ నడవరు. ఇది ముఖ్యమైన లక్షణం. అలాగే పుర్రె నిర్మాణంలో అసాధారణతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దీనివల్ల తరచుగా ఫ్రీక్వెంట్గా చెవి ఇన్ఫెక్షన్స్, అలాగే యాప్నీ అంటారు, అంటే తాత్కాలికంగా శ్వాస ఆగిపోతూ ఉంటుంది లేదా నెమ్మదిస్తూ ఉంటుంది. అలాగే ఈ దంతాలు ఒత్తుగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే స్పష్టమైనటువంటి ముఖ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ముందుకు చొచ్చుకు వచ్చినటువంటి నుదురు కనిపిస్తుంది. అలాగే ముక్కు, అలాగే ముఖం, వీటి మధ్య భాగం సరిగ్గా అభివృద్ధి చెందదు కూడా. దీంతో ఒక పెక్యులర్ క్యారెక్టర్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ చిటికెన వేలు అలాగే ఉంగరం మధ్య దూరం అనేది సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చేతికి ఒక విలక్షణమైనటువంటి ఒక త్రిశూలపు, అంటే 3 మొనలు ఉండేటువంటి రూపాన్ని ఇస్తుంది. ఊబకాయానికి గురయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే నిలబడే భంగ్యంకి సంబంధించిన సమస్యలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా ఆ నడుము కింద భాగంలో వెన్నుముక ఎక్కువగా వంగి ఉంటుంది, అంటే ప్రొనౌన్స్డ్ కర్వేచర్ అనేది ఉంటుంది. అలాగే కాళ్ళు వంకరగా ఉంటాయి, అంటే బౌల్డ్ లెగ్స్ ఉంటాయి. ఈ వయోజన దశలో, అంటే పెద్ద అయిన తర్వాత వెన్ను నొప్పి, అలాగే కాళ్ళు నొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇదే సందర్భంగా రోగ నిర్ధారణ, అంటే డయాగ్నోసిస్, అలాగే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవిత చిత్రణం మనం తెలుసుకోవాలి. అకాండ్రోప్లేషియా ఉన్నటువంటి శిశువుల్ని పుట్టకముందే వాళ్ళ పొడవాటి ఎముకల పెరుగుదల, తల పరిమాణాన్ని ఈ అల్ట్రాసౌండ్ ద్వారా కొలవటం అనేది జరుగుతుంది. ఇలా కొలవటం ద్వారా గుర్తించవచ్చు. పుట్టిన తర్వాత రోగ నిర్ధారణ సాధారణంగా పిల్లల ఎముకలు, అలాగే తల తాలూకు ఆ పరిమాణం పైన చేసేటువంటి ఎక్స్రే అధ్యయనాలపైన ఆధారపడి ఉంటుంది. ఎక్స్రే చిత్రాలు సాధారణంగా చిన్న పుర్ర ఆధారం, అంటే స్కల్ బేస్ ఉంటుంది కదా, దాని ఆధారంగా, అలాగే పొడవాటి ఎముకలు ఉంటాయి కదా, వాటిలలో కుదించబడినటువంటి ఆ పెరుగుదల ఫలకాలు ఉంటాయి, అంటే గ్రోత్ ప్లేట్స్, వీటి ఆధారంగా, అలాగే చతురస్రాకారపు పొడవాటి ఎముకల ఆధారంగా, ఇంకా ట్రంక్ ముండ ఉంటుంది కదా, ఆ భాగంలో సాధారణ పరిమాణంలో ఉండేటువంటి ఎముకలు, ఇలాంటి వాటి ఆధారంగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. లక్షణాలు తక్కువ స్పష్టంగా ఉన్నటువంటి పిల్లల్లో రోగ నిర్ధారణని కన్ఫర్మ్ చేయడానికి జన్యు పరీక్షలు, అంటే జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒకసారి అవసరం అవుతూ ఉంటుంది.
చెప్పుకున్నాం కదా. ఇదే సందర్భంగా బిల్లీ బార్టీ గురించి, ఆయన జీవిత చిత్రణ గురించి మీకు చెప్పాలి. నిజానికి ఈ బిల్లీ బార్టీ ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పొచ్చు మనం. బిల్లీ బార్టీ 1924 నుంచి 2000 ఈ మధ్యలో మరుగుజ్జుతనంతో జన్మించిన ఒక ఇటాలియన్ అమెరికన్ సినిమా నటుడు. 1957లో నెవాడాలో ఉండేటటువంటి రెనాలో ఎకాండ్రోప్లేషియాతో బాధపడుతున్న ఇంకా కొంతమందిని ఇతను సమావేశపరిచాడు. పరిచి ఈ మరుగుజ్జుతనం ఉన్నటువంటి వ్యక్తులకి, వాళ్ళ కుటుంబాలకి మద్దతు, అలాగే సమాచారం అందించేటటువంటి ఒక సంస్థని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఈ సమావేశానికి అప్పట్లో ఒక 21 మంది హాజరయ్యారు. వాళ్ళందరూ కలిసి లిటిల్ పీపుల్ ఆఫ్ అమెరికా అంటే ఎల్పిఏని అనే దాన్ని స్థాపించారు. 2000లో ప్రారంభం. అంటే అప్పటి నుంచి 2000 నాటికి ఈ సంస్థలో 6000 మందికి పైగా సభ్యులు అనేవాళ్ళు జాయిన్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా 1970లో ఈ బార్టీని ఒక ఆయన అడిగాడు. ఏమని అడిగాడంటే, మరుగుజ్జుతనం ఉన్నటువంటి వ్యక్తులపైన ఉన్నటువంటి ఆ మోస పద్ధతుల్ని, ఎగతాళిని అంతం చేయడానికి మీరు ఎందుకు ఇంతగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ బార్టీ చాలా అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, మరుగుజ్జుతనంతో ఉన్న మాలాంటి చాలామంది చిన్న మనుషులు, అంటే లిటిల్ పీపుల్గా పిలువబట్టడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అంటే పొట్టోడు అనే కంటే కూడా లిటిల్ పీపుల్ అంటే వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తారు. దయచేసి మనుషులు అనేటువంటి పదాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ అని చెప్తూ, మేము కథల పుస్తకాల పేజీల నుంచి పుట్టలేదు, లేదా ఆ మాయా అడవులు వాటి నుంచి మేము ఉద్భవించలేదు. మేము ఆ మాయాజీవులం కానే కాదు, రాక్షసులం అంతకంటే కాదు. మేము తల్లిదండ్రులం, అలాగే మేము కొడుకులం, మేము కుమార్తెలం, అలాగే మేము ప్రొఫెషనల్స్ అంటే వైద్యులం, న్యాయవాదులం, అలాగే రియల్టర్లం, ఇంకా ఉపాధ్యాయులం. మేము కూడా కలలుగంటాం, ఏడుస్తాం, నవ్వుతాం, అరుస్తాం, ప్రేమలో పడతాం, తప్పులు చేస్తాం. మేము మీకంటే భిన్నంగా ఏమీ లేము అని అన్నాడు. ఈ మాటలు ఆ ఎత్తు తక్కువైనా ఆత్మవిశ్వాసం ఏమాత్రం తక్కువ కాదు అని మనకి నిరూపిస్తాయి. ఇందుకు దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అసలు? ఇది తెలుసుకోవటం అవసరం. ఎకాండ్రోప్లేషియా అన్ని మేనేజ్ చేయటంలో, నిర్వహణలో ఆ పిల్లల పెరుగుదల, అలాగే తల తాలూకు ఆ సైజు, ఇంకా బరువు, సరళి, వీటిని జాగ్రత్తగా పర్యవేక్షించడం అనేది అవసరం. ఎకాండ్రోప్లేషియా ఉన్నటువంటి పిల్లల్లో ఈ ఎదుగుదల రేటుని అంచనా వేయడానికి మామూలుగా ప్రత్యేక పద్ధతులు ఉంటాయి, చార్ట్లు. అంటే ఈ స్పెషల్ గ్రోత్ చార్ట్స్, వీటిని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. వీలైతే ఊబకాయాన్ని నివారించడం చాలా ముఖ్యం. అదనంగా ఈ మరుగుజ్జుతనం ఉండేటటువంటి ఆ వ్యక్తుల పట్ల కొనసాగుతున్నటువంటి ఆ దురభిప్రాయం ఉంటుంది, అష్టనిందిత వ్యక్తులన్నీ ఆయుర్వేదం ఉంటుంది, అంటే ప్రిజిడిస్. దీనివల్ల ఎకాండ్రోప్లేషియా ఉండేటువంటి పిల్లలకి సామాజిక మద్దతు అనేది చాలా అవసరం. అంటే లిటిల్ పీపుల్ ఆఫ్ అమెరికా లాంటి సంస్థలు మన ఇండియాలో కూడా ఉండాలి. ఎకాండ్రోప్లేషియా ఉండేటువంటి పిల్లల తాలూకు ఎడ్యుకేషన్, అలాగే ఇతర భవిష్యత్ ప్రణాళికలపైన ఆ సహాయకరమైనటువంటి సలహాలు అందించడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇలాంటి సంస్థలు ఇలాంటివి చేయగలుగుతాయి. ఇక వెన్నుపాము లేదా మెదడు పైన ఒత్తిడిని తగ్గించడం అవసరమైతే దీనికి ట్రీట్మెంట్స్ అంటే శస్త్రచికిత్స లాంటివి చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మెదడులో ద్రవం చేరటం అనేది ఉంటుంది, అంటే హైడ్రోసెఫాలస్. దీన్ని ట్రీట్మెంట్ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా శ్వాస ఆడకపోవడం అనుకున్నామే, యాప్నియా, ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి పిల్లల టాన్సిల్స్ ఉంటే, ఎడినాయిడ్స్ ఉంటే వాటిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఇక వంకర కాళ్ళు ఉంటుంది కదా, ఈ ఆకారాన్ని సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వాళ్ళని పొడిగించడానికి ఉద్దేశించినటువంటి శస్త్రచికిత్స తాలూకు విలువ గురించి ఈ చాలామంది మెడికల్ ప్రొఫెషన్స్లో డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్నాయి. అంటే అది పెద్దగా యూస్ఫుల్గా ఉంటుంది అని వీళ్ళు అనుకోవట్లేదు. ఎకాండ్రోప్లేషియా ఉండేటువంటి పిల్లలకి వాళ్ళ దంతాల తాలూకు ఆ పరిమాణానికి, ఆ దవడ పరిమాణానికి మధ్య వ్యత్యాసం ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అదనపు దంత సంరక్షణ అనేది వీళ్ళకి అవసరం. అదనంగా ఈ చెవుడు, ఆ తర్వాత తలెత్తేటటువంటి లెర్నింగ్ డిఫికల్టీస్ అంటే అభ్యసన ఇబ్బందులు, ఇలాంటి ప్రమాదాన్ని తగ్గించడానికి తరచుగా వచ్చేటువంటి చెవి ఇన్ఫెక్షన్స్ కోసం వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎందుకింత గొడవ, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఇవ్వచ్చు కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే ఎత్తుకి సహాయపడేటువంటి ఒక హార్మోన్. అంటే ఈ చికిత్స విషయంలో 2000 ప్రారంభం నాటికి ఈ డాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం లేదు. అంటే ఇది ప్రయోగాత్మక చికిత్సగా ఉంది. అయితే ఎకాండ్రోప్లేషియా ఉన్నటువంటి పిల్లల్లో ఈ గ్రోత్ హార్మోన్ని ఉపయోగించడం వల్ల అసాధారణమైనటువంటి ఎముక నిల్వలు ఏర్పడ్డాయని, వెన్నుముక వక్రత మరింత తీవ్రతరమైనటువంటి రిస్క్ ఉందని చాలామంది ఆందోళన అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా పూర్వపరాలు అంటే ప్రోగ్నోసిస్ తెలుసుకోవటం అవసరం. అకాండ్రోప్లేషియా ఉండేటటువంటి శిశువు భవిష్యత్తు లోపభూయిష్టమైనటువంటి జన్యువు ఒక తల్లిదండ్రి నుంచి వారసత్వంగా వచ్చిందా లేకపోతే ఇద్దరి నుంచి వచ్చిందా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒకళ్ళ నుంచి వచ్చిందా పేరెంట్స్ లేకపోతే ఇద్దరి నుంచి వచ్చిందా అనేది. ఇద్దరు తల్లిదండ్రుల నుంచి జన్యువుకు వారసత్వంగా పొందినటువంటి ఈ శిశువు పుట్టకముందే లేదా పుట్టిన వెంటనే శ్వాసకోశ వైఫల్యంతో మరణించే రిస్క్ ఉంటుంది. అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ తోటి. అంటే తల్లిదండ్రుల్లో ఇద్దరికీ ఆ జన్యువు ఉందనుకోండి వారసత్వంగా, అప్పుడు అలాంటి వాళ్ళకి పుట్టినటువంటి శిశువు పుట్టకముందే ఇంట్రాయూటరైన్ డెత్ అన్నా జరుగుతుంది, లేకపోతే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ తోటి పుట్టిన తర్వాత అయినా మరణిస్తుంది. అయితే అకాండ్రోప్లేషియా ఉండేటువంటి పిల్లల్లో సుమారుగా 3% మంది మొదటి సంవత్సరంలో ఉన్నట్టుండి ఊహించిన విధంగా మరణిస్తూ ఉంటారు. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్. సాధారణంగా ఈ వెన్నుపాము ఒత్తిడికి గురవటం అంటే కంప్రెషన్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ అనేది దీనికి కారణం కింద ఉంటూ ఉంటుంది. జన్యువుకి సంబంధించినటువంటి ఒక సాధారణ కాపీని అంటే నార్మల్ కాపీని కలిగి ఉండేటువంటి పిల్లలు వాళ్ళ ఎముకలు కీళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా సాధారణ మేధస్సు ఉంటుంది వాళ్ళకి. అలాగే సాధారణ ఆయుర్దాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. ఈ సందర్భంగా ప్రివెన్షన్ అంటే నివారణ తెలుసుకోవడం అవసరం. అకాండ్రోప్లేషియాని నివారించడానికి తెలిసిన మార్గం నిజానికి ఏదీ లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ స్థితికి కారణమైన జన్యువు ఆ రుగ్మత చరిత్ర లేని కుటుంబాల్లో కూడా మ్యుటేషన్స్కి గురయ్యేటటువంటి అవకాశం ద్వారా రావచ్చు. అంటే 75 నుంచి 80% కేసులు కొత్త మ్యుటేషన్ వల్ల వస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే భవిష్యత్తు ఏమిటి అని ఆందోళన పడుతూ ఉంటారు. అకాండ్రోప్లేషియాకి సంబంధించినటువంటి జన్యువుల్లో కొత్త మ్యుటేషన్స్ని ఎప్పుడు కూడా ముందుగా ఊహించలేకపోయినప్పటికీ కూడా ఈ స్థితి ఉండేటటువంటి వ్యక్తులు వివాహానికి ముందు ఆ జెనెటిక్ అంటే జన్యు సలహా అంటే జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి. భాగస్వామికి ఈ మ్యుటేషన్ లేదనుకోండి, అప్పుడు ప్రతి గర్భధారణతో పిల్లలకు అకాండ్రోప్లేషియా వచ్చేటువంటి అవకాశం 50% ఉంటుంది. అలాగే ఇద్దరు ఆ జీవిత భాగస్వాములకి ఈ మ్యుటేషన్ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రతి గర్భధారణతో సాధారణ శిశువు పుట్టడానికి 25% అవకాశం, బిడ్డకి అకాండ్రోప్లేషియా ఉండటానికి 50% అవకాశం, గర్భంలోనే శిశువు మరణించి లేదా పుట్టిన వెంటనే మరణించేటటువంటి తీవ్రమైనటువంటి హోమోజైగస్ రూపం రావడానికి 25% అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెక్కలు అంటే ఈ గణాంకాలు ఈ జన్యు సలహా తాలూకు ఇంపార్టెన్స్ని జెనెటిక్ కౌన్సిల్ తాలూకు ఇంపార్టెన్స్ని మనకి నొక్కి చెప్తాయి. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేద ట్రీట్మెంట్ ఉంటుందా, ఏముంటుంది, ఇది తెలుసుకోవటం అవసరం. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ సమస్యకు ప్రత్యక్ష నివారణ లేనప్పటికీ కూడా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, ముఖ్యంగా అస్థిధాతువుని స్ట్రెంథన్ చేయడానికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏకమూలిక ప్రయోగాలు ముందు తెలుసుకుందాం. అంటే సింగిల్ డ్రగ్ థెరపీస్. ఆయుర్వేదంలో ఎముకల ఆరోగ్యాన్ని సాధారణ బలాన్ని పెంచే అనేక మూలికలు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతోటి వాడుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశ్వగంధ వేరు పొడి. పేర్లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటారు, వితేనియా సామ్నిఫెరా. ఇది ఒక ఫేమస్ రసాయన మూలిక. బలవర్ధకంగా పనిచేస్తుంది, కండాల బలాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, అస్థి ధాతువుని పోషిస్తుంది. రోజుకి 3 నుంచి 5 గ్రాముల పొడిని పాలతో లేదా నెయ్యితో కలిపి 2 పూట్ల తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చెప్పుకోవాల్సింది శతావరి వేరు పొడి, ఆస్పరాగస్ రెసిమోజస్. ఇది కూడా బలవర్ధకమైనటువంటి ఒక మూలిక. శరీరానికి పోషణ ఇస్తుంది, హార్మోన్ల సమతుల్యతని ఇది కాపాడుతుంది, దీనికి సహాయపడుతుంది. రోజుకి 3 నుంచి 5 గ్రాముల పొడిని పాలతో తీసుకోవచ్చు. తర్వాత ఆసక్తికరమైనది అస్త్రిశృంఖల కాండం అంటే సిస్సస్ క్వాడ్రాంగులారిస్, నల్లేరు అంటారు. దీని పేరులోనే ఉన్నట్టుగా ఈ ఎముకల్ని స్ట్రెంథన్ చేసే అద్భుతమైన మూలిక ఇది. విరిగిన ఎముకల్ని సైతం త్వరగా అతికించే గుణం దీనికి ఉంది. ఎముకల సాంద్రతను పెంచుతుంది. దీని కాండం తాలూకు రసాన్ని కానీ పొడిని కానీ 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఆ తర్వాత చెప్పుకోవాల్సిందే లాక్ష అంటే లక్క. ఇది ఒక లక్క పురుగు నుంచి లభించే సహజమైన రెజిన్. ఇది అస్థి ధాతువుకి ఇది చాలా మేలు చేస్తుంది. ఎముకల పటుత్వానికి, కీళ్ళ ఆరోగ్యానికి సహాయపడుతుంది. లాక్షాది గుగ్గులు లాంటి మందులతో ఇది ప్రధానంగా ఈ లక్క అనేది ఈ లాక్షాది గుగ్గులు లాంటి వాటిలో ఉంటుంది. చూర్ణ రూపంలో కానీ పిల్స్ రూపంలో కానీ 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా పొడైతే దీన్ని ఇలా వాడుకోవచ్చు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది గుగ్గులు నిర్యాసం గురించి. ఈ గుగ్గులు అంతే, ఇది శక్తివంతమైన శోధ నిరోధక ప్రాపర్టీని కలిగి ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని. ఇది ఒక జిగురు అంటే కీడ నొప్పులు, వాపుని తగ్గిస్తుంది, అస్థి ధాతువుని బలపరుస్తుంది. యోగరాజు గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు లాంటి అనేక ఔషధాల్లో దీన్ని వాడతారు. శుద్ధి చేసినటువంటి గుగ్గుల్ని వైద్య పర్యవేక్షణలో 500 mg to 1 gram వరకు వాడుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి. ఆయుర్వేద సంహితల్లో పేర్కొన్నటువంటి అనేక శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఎముకల ఆరోగ్యాన్ని, శారీరక బలాన్ని పెంచడానికి సహాయపడతాయి.
ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లక్క నుంచి తయారయ్యే లాక్షాది గుగ్గులు. ప్రధానంగా లక్క, అలాగే గుగ్గులు, అస్థిశృంఖల ఇలాంటి మూలికలతో ఇది తయారవుతుంది. ఎముకల బలహీనత, కీళ్ళ నొప్పులు, అస్థిధాతు క్షయం ఇలాంటి సమస్యల్లో బాగా పనిచేస్తుంది. వైద్య సలహా మేరకు దీన్ని 2 నుంచి 4 మాత్రలు అంటే 500 మిల్లీగ్రామ్స్ డోస్తో రోజుకి 2 సార్లు వాడుకోవచ్చు. అలాగే మరొక ఆసక్తికరమైనది గంధ తైలం. ఇది తిల తైలం అంటే నువ్వుల నూనె, పాలు, అనేక మూలికలు, ముఖ్యంగా ఇష్టి మధు, లక్క, అలాగే మంజిష్ట ఇలాంటి వాటితో తయారు చేస్తారు. దీన్ని నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. 5 నుంచి 10 చుక్కలు పాలతో కలిపి, లేదా దీన్ని లేహ్యంగా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఎక్స్టర్నల్గా అభ్యంగనానికి కూడా వాడుకోవచ్చు. ఇది ఎముకలు అలాగే కీళ్ళని బలపరుస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ప్రవాళ పిష్టి లేదా ప్రవాళ భస్మం. ఇది పగడం నుంచి తయారు చేసేటటువంటి ఒక కాల్షియం సమ్మేళనం. సహజమైనటువంటి కాల్షియం లోపాన్ని సరిదిద్దుతుంది, ఎముకల సాంద్రతను పెంచుతుంది. చాలా తక్కువ మోతాదులో అంటే 125 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదులో తేనె లేదా నెయ్యితో కలిపి వైద్య పర్యవేక్షణలో దీన్ని వాడాల్సి ఉంటుంది. అలాగే మరొకటి కోడిగుడ్డు పెంకు నుంచి తయారయ్యే కుక్కుటాండ త్వక్ భస్మం. కోడిగుడ్డు పెంకు నుంచి దీన్ని తయారు చేస్తారు. ఇది కూడా సహజ కాల్షియం వనరు. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని తక్కువ మోతాదులో అంటే 250 to 500 మిల్లీగ్రామ్స్ మోతాదుగా వైద్య సలహాతోటి దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొకటి అశ్వగంధారిష్టం లేదా బలారిష్టం. ఇవి ఆస్వారిష్టాల రూపంలో లభించేటువంటి బలవర్ధక టానిక్కులు. ఇవి సాధారణ ఆరోగ్యాన్ని, కండాల బలాన్ని, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. 15 నుంచి 30 మిల్లీలీటర్ల మందుని అంతే పరిమాణంలో నీళ్ళతో కలిపి భోజనం తర్వాత 2 పూట్ల తీసుకోవాల్సి ఉంటుంది. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పి తీరాలి. ఈ అకాండ్రోప్లేషియా అనేది శారీరక సవాలు మాత్రమే కాదు, మానసిక, సామాజిక సవాళ్ళను కూడా విసురుతుంది. సమాజంలో ఉండేటటువంటి అపోహలు, వివక్ష వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కానీ చెప్పుకున్నాం కదా, బార్టీ లాంటి వాళ్ళ జీవితాలు మనకు స్ఫూర్తినిస్తాయి. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ కూడా అసాధారణమైనటువంటి ప్రతిపత్తితో, దృఢ సంకల్పంతో ఎంతోమంది ఈ పొట్టిగా ఉండేవాళ్ళు ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. లిటిల్ పీపుల్ అని గౌరవంగా సంబోధించమని కోవటంలో వాళ్ళ ఆత్మగౌరవం మనకి కనిపిస్తుంది. పొట్టోడు అనకుండా వాళ్ళని ఒక మనిషి కింద చూడాలి. మనం చేయాల్సిందల్లా వాళ్ళని భిన్నమైనటువంటి వాళ్ళ కింద కాకుండా మనలో ఒకళ్ళ కింద చూడాలి. వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సహాయం, విద్య, ఉద్యోగ అవకాశాలు, సామాజిక మద్దతు ఇలాంటివి అందించడం మన అందరి బాధ్యత. ఎత్తు అనేది శరీరానికి సంబంధించిన ఒక కొలమానమే కానీ వ్యక్తిత్వానికి, ప్రతిభకి, అలాగే ఆత్మవిశ్వాసానికి కొలమానం కాదు అని గుర్తుంచుకోవాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, సామాజిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అని గ్రహించి అందరినీ ఆదరించేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ క్లాస్మేట్స్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇలాగా మరుగుజ్జు రూపంతో ఉన్నారా? వాళ్ళపైన మీ అభిప్రాయం ఏమిటి? వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అయ్యారా? ఇలాగా మీకు సంబంధించి ఏదన్నా ఒక అబ్జర్వేషన్ అంటూ ఉంటే అది మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవడానికి ఇది సహాయపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.